కేంద్రంలో వక్ఫ్ బోర్డు బిల్లు గురించి ఆమోదం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మన కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్పారు, నేను దానికి మద్దతు ఇయ్యము, వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పి ఇప్పుడు మాట తెప్పి మళ్ళా వాళ్ళకి ఓటేసి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఇది ప్రజలు క్షమించడానికి. రెండో విషయము, మోడీ గారు బీజేపీలో ఎప్పుడైనా ముస్లిమ్స్కి ఎంపీ టికెట్ ఒకటి ఇచ్చారా? చూపించండి, ఎక్కడైనా ఇచ్చినారా? లేదు. మళ్ళీ ఏం అభిప్రాయం చేస్తూ ఉన్నారు ముస్లిమ్స్ పైన? ముస్లిమ్స్కి ఏం న్యాయం చేస్తున్నారు? వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ తీసుకొని మళ్ళీ ఈ ప్రాపర్టీస్ అద్దాని కానీ అమ్మాని కానీ అమ్మాలనుకుంటున్నారా? మీరు ఒకవేళ ముస్లిమ్స్కి మంచిగా చేయాలని ఉంటే ఆ ప్రాపర్టీస్ హ్యాండర్ చేసుకొని దాంట్లో మదరసాలు కానీ యునాని హాస్పిటల్స్ కానీ షాదీ మహల్ కానీ కట్టి చూపిస్తారా? చెప్పండి, కట్టి చూపిస్తారా? దాని గురించి ఏమైనా చెప్పినారా? మూడో విషయము, మీరు ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డులో వేరే కులాలకు తీసుకుని హిందువులకు తీసుకొని వచ్చి కమిటీలు వేస్తున్నారు. ఎప్పుడైనా దేవాలయాలు కానీ చర్చిలు కానీ గురుద్వారాలు కానీ ఆ కమిటీలో ముస్లిమ్స్ ఎవరైనా మెంబర్గా ఉండారా? లేదు కదా. మళ్ళీ ఇవి ఏం చేస్తున్నారు? మీరు చేసేది అన్యాయం, ఇది న్యాయం కాదు. నేను ఖండిస్తున్నాము. వచ్చే ఎన్నికల్లో 2029లో కూటమి ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి ప్రజలు బుద్ధి చెప్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళు మోడీ గారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు అనుకున్నారు. లేదు, 2029లో పని అయిపోతుంది, మళ్ళీ ఇంటికి పోవాల్సింది ఉంటుంది, రిటైర్ అయిపోవాల్సింది ఉంటుంది అనేసి మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈ బిల్లుకి న్యాయం చేయాలంటే గుండాలు చేతులు ఉంటాయంటా ఉంటారు కదా ప్రాపర్టీస్, ఆ గుండాలు తీసేసి ముస్లిమ్స్కి న్యాయం చేసి చూపిస్తే ఇది మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను.